హలో స్టూడెంట్స్, ఈరోజు మనం 7వ తరగతికి చెందిన 3వ పాఠం ఆదివాసీ నృత్య ధింసా అనే పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. అయితే ఈ పాఠాన్ని నేర్చుకోవడానికి ముందుగా ఈ పాఠంలో మనకు ఒక బొమ్మ ఇవ్వడం జరిగింది. దాన్ని గమనించినట్లయితే అక్కడ నలుగురు స్త్రీలు నాట్యం చేస్తూ కనబడుతున్నారు. నాట్యం కోసం వాళ్ళు ఎంతో చక్కగా అలంకరించబడి ఉండడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ దీనికి సంబంధించిన ప్రశ్నలు 2 అడిగాడు కాబట్టి ఒక్కసారి చూద్దాం. చిత్రమే బొమ్మలో క్యా క్యా దిఖాయి దే రహే హై, ఏమేమి కనబడుతున్నాయి. సో ఇక్కడ ఉండేటటువంటి బొమ్మలో మనకి ఏం కనబడుతున్నాయండి? నలుగురు స్త్రీలు నాట్యం చేస్తూ కనబడుతున్నారు. సో మనం దీనికి సమాధానంగా చిత్రమే 4 స్త్రీయా దిఖాయి దే రహే హై. అలాగే రెండవ ప్రశ్న చూసినట్లయితే స్త్రీయా క్యా కర్ రహీ హై, స్త్రీలు ఏమి చేస్తున్నారు? స్త్రీయా నృత్య కర్ రహీ హై, వాళ్ళు నాట్యం చేస్తూ ఉన్నారు. స్త్రీలు నాట్యం చేస్తూ ఉన్నారని మనం ఇక్కడ చెప్పచ్చు. అయితే మన భారతీయ సంస్కృతిలో ఈ నృత్యాలకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, గొప్పదనం, ప్రాముఖ్యత కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పాఠంలో ఆదివాసీ నృత్యం ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అంటే మనం సాధారణంగా ఉండేటటువంటి సాంప్రదాయక నృత్యాలకి భిన్నంగా ఉండేటటువంటివి ఈ ఆదివాసీ నృత్యాలు. ఎక్కడో కొండ ప్రాంతాల్లోనూ అడవుల్లోనూ నివసించేటటువంటి ఆ జీవితాన్ని గడిపేటటువంటి వాళ్ళకు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాల ద్వారా, పద్ధతుల ద్వారా వారి దగ్గర ఉండేటటువంటి సంగీత వాయిద్యాలని, వాళ్ళ సంగీతాన్ని, వాళ్ళ సాహిత్యాన్ని అనుసారంగా చేసుకుంటూ పాటకి తగ్గట్టుగా కాలిని కదుపుతూ చేసేటటువంటి నృత్యాలనే ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. వాటినే లోక నృత్య అని కూడా చెప్తాం. జానపద గీతాలని ఎలాగో చెప్పుకుంటాము, అలాగే ప్రాంతీయ నాట్యాలు అనే కింద కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ లోక్ అంటే ప్రజలు అని అర్థం, లోగ్ అని అర్థం. లోక్ నృత్య అంటే ఆ ప్రజలు చేసేటటువంటి సామాన్యమైనటువంటి ఆ నృత్యాలను మనం లోక నృత్యగా ఇక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ చూసినట్లయితే ఊపర్ దియే గయే చిత్రకో దేఖియే, పైన ఇచ్చినటువంటి ఈ బొమ్మని చూడమంటున్నాం. స్త్రీయా నాచ్ రహీ హై, మనం ఇందాక చెప్పుకున్నాం, స్త్రీలు నాట్యం చేస్తూ ఉన్నారు. హమారీ భారతీయ సంస్కృతి మే నృత్యం కా హీ బడా స్థాన్ హై, మన భారతీయ సంస్కృతిని తీసుకున్నట్లయితే, ఇండియన్ కల్చర్ని చూసినట్లయితే కనుక అందులో నృత్యాలకంటూ ఎంతో ప్రాముఖ్యత, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేటటువంటిది ఉందని మనం చెప్పచ్చు. ధింసా ఏక్ లోక్ నృత్య హై, ఇందాక చెప్పుకున్నాం. ధింసా అనేటటువంటిది ఒక జానపద నృత్యం కింద చెప్పుకోవచ్చు. సామాన్యమైనటువంటి ప్రజానీకం చేసుకునేటటువంటి నృత్యాలను మనం లోక నృత్యాన్ని కూడా చెప్పుకోవచ్చు. దీనికంటూ ఏ రకంగా అయితే ఇప్పుడు భరతనాట్యం, కూచిపూడి ఇలాంటివన్నీ చూసుకున్నట్లయితే వాటికి ఉండేటటువంటి ప్రత్యేక నియమ నిబంధనలు ఉంటాయి. వీటితో పోల్చుకుంటే వీటికి లోక నృత్యాల్లో కొంచెం తక్కువగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. యహ్ ఆదివాసీయోం కా నృత్య హై, ఇది ఆదివాసీ అంటే ట్రైబల్ పీపుల్, గిరిజనులు, హరిజనులు అని అంటుంటాం. అలాగే అడవుల్లో నివసించేటటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ మనం ఆది మానవుల కింద చెప్తాం. అలాగే ఆదివాసీ అని కూడా చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ధింసా అనేటటువంటి నృత్యం ఈ ఆదివాసీలకు చెందినటువంటి నృత్యం. ఇస్ పాఠ్ మే ఆదివాసియోం కే బారే మే భీ బతాయా గయా హై, అయితే ఈ పాఠంలో ఈ ధింసా నృత్యాన్ని గురించి మాత్రమే కాకుండా ఈ ఆదివాసీల గురించి కూడా, వాళ్ళ జీవిత విధానాల గురించి కూడా చెప్పడం జరిగింది. ఉన్కే త్యోహారోం కే బారే మే భీ బతాయా గయా హై, వాళ్ళ యొక్క పండగల గురించి కూడా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఆజ్ హమ్ ఉన్కే బారే మే పఢేంగే, ఇప్పుడు మనం వాళ్ళ గురించి ఇక్కడ చదువుకోబోతున్నాం. ఆదివాసీ నృత్య ధింసా, ఆదివాసీ నృత్యము ధింసా. అయితే ఇది ఒక జీవన్కి ఘటనకే ఆధార్ పర్ బతాయా గయా హై, ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో జరిగినటువంటి, చేసినటువంటి పర్యటనకు సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్పబోతున్నారు. ఏక్ దిన్ హమ్ ధింసా నృత్య కే బారే మే జాననే కే లియే అరకు గయే తే, ఒకరోజు మేము ధింసా నృత్యాన్ని గురించి తెలుసుకోవడం కోసం అరకు వెళ్ళాం. యహ్ విశాఖపట్నం జిలే కా ఏక పహాడీ గాంవ్ హై, అయితే ఈ అరకు అనేటటువంటి ప్రాంతం విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఒక కొండ, ఏక్ పహాడీ గాంవ్ హై,
ఒక కొండ మీద ఉండేటటువంటి ఒక గ్రామం ఇది. యహ్ ఏక్ సుందర్ పర్యాటక స్థల హై. ఇది ఎంతో అందమైనటువంటి పర్యాటక స్థలంగా కూడా మనం చెప్పుకుంటాం. ఇసే ఆంధ్ర ఊటీ బి కహతే హై. ఊటీలో ఎంతైతే చల్లగా ఉంటుందో అంతే చల్లదనం ఇక్కడ ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఊటీగా దీన్ని చెప్తాం. यह विशाखापट्टनम से करीब 114 किलोमीटर की दूरी पर है. ఇది విశాఖపట్నం ముఖ్య పట్టణం విశాఖపట్నం నుండి టౌన్ నుండి కరీబ్ అంటే సుమారుగా 114 కిలోమీటర్ల దూరంలో ఇది ఉన్నది, ఈ ఊరు ఉన్నది. यहाँ से అరకు जाने के लिए రైల్ మార్గ్ भी है. అయితే ఇక్కడ నుండి విశాఖపట్నం నుండి అరకు వెళ్ళడానికి కేవలం రోడ్డు మార్గం మాత్రమే కాకుండా రైలు మార్గం కూడా ఉన్నది. రైల్ की यात्रा करते समय ప్రకృతి की सुंदरता देखने लायक होती है. రైలు యాత్ర చేస్తున్నటువంటి సమయంలో ప్రకృతి యొక్క అందం రమణీయత ఏదైతే ఉందో ఎంతో చూడడానికి చాలా బాగుంటుంది. దేఖ్నే లాయక్ హోతీ అంటే చూడడానికి చాలా బాగుంటుంది. యహాకి బొర్రా గుఫాయే బహుత్ హీ ప్రసిద్ధ హై. అలాగే ఇక్కడ ఉండేటటువంటి బొర్రా కేవ్స్ అని చెప్తాం, బొర్రా గుహలు చాలా ప్రసిద్ధి చెందినటువంటివి. యహ్ ఏక్ సుందర్ మన్మోహక్ స్థల్ హై. ఇది ఎంతో అందమైనటువంటి అందరి మనసుల్ని కూడా ఆకర్షించేటటువంటి స్థలాల్లో ఒకటిగా మనం ఈ అరకు ప్రాంతాన్ని చెప్పచ్చు. అరకు మే ఆదివాసీ లోగ్ రహతే హై. అరకులోని జీవించేటటువంటి ప్రజలందరూ కూడా ఎక్కువ శాతం ఆదివాసీలే ఇక్కడ నివసిస్తూ ఉంటారు. వే కువి భాషమే బాత్ కర్తే హై. వాళ్ళందరూ కూడా కువి అని చెప్పబడేటటువంటి భాషలోని మాట్లాడుతూ ఉంటారు. ఉస్ భాషకి కోయి లిపి నహీ హై. ఆ భాషకి ఒక ప్రత్యేకమైనటువంటి లిపి అంటూ ఏమీ కూడా లేదు. లిపి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ హిందీలో పాఠం చదువుకుంటున్నామంటే అక్షర రూపంలో రాయడానికి ఒక స్క్రిప్ట్ అంటాం, దీన్ని రాయడానికి వీలుగా అక్షరాలు ఉన్నాయి. కానీ వాళ్ళ యొక్క కువి భాషకి ఇలా అక్షర రూపం అంటూ కూడా ఏమీ లేదు, దాన్నే లిపి అంటాం. పే కోయా తెలుగు ఒడియా మే బి బాత్ కర్తే హై. అంతేకాదు వీళ్ళు ఈ అరకులో నివసించేటటువంటి ఆదివాసీ ప్రజలు కోయ భాషలోని, తెలుగులోని, అలాగే ఒరియా భాషలోని కూడా మాట్లాడుతూ ఉంటారు. ధింసా ఉన్కి సంస్కృతి కా ప్రముఖ నృత్య హై. వాళ్ళ యొక్క ఆదివాసీల యొక్క సాంప్రదాయాలు సంస్కృతికి చెందినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి నృత్యం పేరే ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం, ధింసా. ఇస్ లోక్ నృత్య కా ప్రారంభ సోంపి నామక్ గావ్ మే హువా థా. అయితే ప్రారంభం ఈ నాట్యం ఎక్కడ మొట్టమొదటి ప్రారంభించారు అంటే సోంపి అనేటటువంటి ఒక గ్రామంలో ఈ నాట్యం పుట్టిందని చెప్పచ్చు. యహ్ త్యోహారం ఔర్ ఉత్సవం కే దినో మే నాచా జాతా హై. ఈ నాట్యం ప్రత్యేకించి ఏవైనా పండగలు కానీ ఉత్సవాలు కానీ జరిగేటప్పుడు ప్రత్యేకంగా ఈ నాట్యం అనేది చేయబడుతూ ఉంటుంది. నృత్య దేఖ్నే కే లియే దూర్ దూర్ సే పర్యాటక ఆతే హై. అయితే ఈ నృత్యం చాలా ప్రాముఖ్యమైనది కావడం చేత, ఎంతో ప్రత్యేకంగా ఉండడం చేత ప్రత్యేకించి ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులు అందరూ కూడా ఈ నృత్యం చూడడానికి కూడా వస్తూ ఉంటారు. కభీ కభీ వే ఇన్కే సాత్ మిల్ జుల్ కర్ నాచ్తే భీ హై. చాలాసార్లు ఈ నృత్యాన్ని వాళ్ళు చూడడానికి మాత్రమే కాదు, వాళ్ళతో కలిసి ఆ నృత్యం చేస్తూ ఉంటారు, చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారని చెప్తారు. ధింసా కా అర్థ హై కూద్నా, జోర్ జోర్ సే కదం హిలానా. ధింసా అంటే అర్థం ఏంటంట అంటే కూద్నా అంటే టు జంప్ ఆర్ టు హాప్, గెంతుట లేదా ఎగురుట అనే అర్థంలో వాడతాం. అలాగే జోర్ జోర్ సే కదం హిలానా, జోర్ అంటే చాలా వేగంగా, కదం అంటే ఫుట్ స్టెప్స్, పాదాలని చాలా వేగంగా కదుపుతూ గెంతుతూ చేసేటటువంటి నృత్యం. ధింసా అంటే అర్థం గెంతుతూ కాలిని చాలా వేగంగా, కాలి పాదాన్ని చాలా వేగంగా కదుపుతూ చేసేటటువంటి నృత్యం అవడం చేత దీన్ని ధింసా అని అంటారంట. జహా నృత్య కియా జాతా హై ఉస్ స్థల్ కో చావడి కహతే హై. నృత్యం చేసేటటువంటి ఆ స్థలాన్ని, ఎక్కడైతే వీళ్ళు నృత్యం చేస్తూ ఉంటారో నృత్యం చేయడానికి ఉపయోగించే స్థలాన్ని చావడి అని పిలుస్తారు. వే తుడుము నామక వాద్యంత్ర కా ఉపయోగ కర్తే హై. అయితే దీంట్లో సంగీతం అనేటటువంటి దానికోసం వీళ్ళు వాడేటటువంటి ఆ సంగీత వాయిద్యం పేరు తుడుము అనేటటువంటి ఒక సంగీత వాయిద్యాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు.
इस नृत्य में एक मुख्य నర్తక్ रहता है అయితే ఇంకా ఈ నాట్యం చేసేటప్పుడు ఎంతోమంది ఇక్కడ మన గుంపులో కనబడుతున్న వీళ్ళందరినీ కూడా ముందుండి నడిపించేటటువంటి ఒక నాయకుడు అనేటటువంటి వాళ్ళు అంటే ఒక లీడర్ అనేటటువంటి వాడు ఈ గ్రూప్లో ఉంటాడనమాట. ఇది ఒక గ్రూప్ డ్యాన్స్, సామూహికంగా చేసే నృత్యం. అయితే అందరినీ కూడా లీడ్ చేసేటటువంటి, అందరినీ ముందుకు తీసుకెళ్లేటటువంటి, ఎలా చేయాలో చెప్పేటటువంటి ఒక లీడర్ అనేటటువంటి వాడు ఉంటాడంట. ఇసే నాటకారి కహతే హై. ఈ రకంగా అందరినీ కూడా లీడ్ చేసేటటువంటి ఆ లీడర్ని నాటకారి అని కూడా చెప్తారు. వహ్ ఏక్ హాత్ మే మోర్ కే పంఖ్ और दूसरे हाथ में बांसुरी लेकर नाचता है. ఆ నాటకారి ఎవరైతే ఆ లీడర్ ఉంటాడో ఒక చేతిలోని మోర్కే పంక్ నెమలి యొక్క పింఛాన్ని, और दूसरे हाथ में बांसुरी రెండవ చేతిలో బాన్సురి అంటే ఫ్లూట్ వేణువు, రెండవ చేతిలో వేణువుని ఒక చేతిలోనేమో నెమలి పింఛాన్ని పట్టుకొని నాట్యం చేస్తూ ఉంటారంట. यह नृत्य गोलाकार में मानव हार की तरह बनकर నాచితే హై. ఇంక ఈ నాట్యం ఎలా చేస్తారంట అంటే గోళాకార గుండ్రంగా, గోళము అంటే గుండ్రంగా, గోళాకారం అంటే గుండ్రని ఆకారం వచ్చే విధంగా, మానవ హార్ మనుషులందరూ కూడా ఒకరిని పట్టుకుంటే ఇక్కడ మనం బొమ్మలో చూడొచ్చు. హారము అంటే గొలుసు, మనుషులందరూ కూడా ఒక చైన్ లాగా ఫామ్ అయ్యి, ఒక హారం లాగా ఫామ్ అయ్యి నాట్యం చేస్తూ ఉంటారు. దల్కే సభీ లోగ్ నాటకారీకే అనుసార్ నాచితే హై. అయితే ఆ సమూహంలో ఉండేటటువంటి అందరూ కూడా ఇందాక చెప్పుకున్నాం నాటకారి ఎవరైతే లీడ్ డ్యాన్సర్ ఎవరైతే ఉంటారో, లీడ్ చేసే లీడర్ ఎవరైతే ఉంటారో అతను చేస్తున్నట్టుగానే అతన్ని అనుసరిస్తూ నాట్యం చేస్తూ ఉంటారు. వే కొర్రకట్ట, ఇటుకల పండుగ, మోదకొండమ్మ జాతర, నంది, విటింగ్ త్యోహార్ మనాతే హై. అయితే వీళ్ళు కొర్రకట్ట, ఇటుకల పండుగ, మోదకొండమ్మ జాతర, నంది, విటింగ్ అనేటటువంటి పండగల్ని జరుపుకుంటారు. మోదకొండమ్మ ఉనికి దేవి హై. అయితే మోదకొండమ్మ అనేటటువంటి ఆవిడ వీళ్ళందరికీ దేవత. ఉత్తరాంధ్ర ఒడిశాకి లోక్ మోదకొండమ్మకి పూజ కర్తే హై. ఈ ఆదివాసీ ప్రజలు మాత్రమే కాకుండా ఉత్తర ఆంధ్రప్రదేశ్లో నివసించేటటువంటి చాలా జిల్లాల ప్రజలు, అలాగే ఒడిశా ప్రాంతం నుండి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి మోదకొండమ్మ అనేటటువంటి దేవతకి పూజ చేస్తూ ఉంటారు. యహా హోనే వాలీ జాతర బహుత్ ప్రసిద్ధ హై. ఇక్కడ జరిగేటటువంటి ఈ పండగ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఆంధ్ర సర్కార్ యహా పర్ తరహ్ తరహ్ కే ఉత్సవం కా ఆయోజన్ కర్తీ హై. అయితే ఇక్కడ ఉండేటటువంటి వీరి యొక్క ప్రాంతీయ పండుగలు మాత్రమే కాకుండా భారతదేశ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ రకరకాలైనటువంటి ఉత్సవాలను కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. యహ్ సుందర్ ఔర్ మన్మోహక్ స్థాన్ హై. నిజంగా చెప్పాలంటే ఈ అరకు అనేటటువంటిది ఎంతో అందమైనటువంటి, మనసును ఆకర్షించేటటువంటి స్థలంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఆదివాసీ నృత్య ధింసా. మరొకసారి చూసినట్లయితే ఇది అరకు అనేటటువంటి ప్రాంతం విశాఖపట్నం జిల్లాకి 114 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి ఆంధ్ర ఊటీగా పిలువబడేటటువంటి ప్రాంతం అరకు. ఇది ఎంతో అందమైనటువంటి స్థలం. ఇక్కడ చూడడానికి ఎంతో ప్రకృతి సౌందర్యమైనటువంటి స్థలాలు, అలాగే బొర్రా గుహలు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ప్రత్యేకించి ఇక్కడ ధింస అనేటటువంటిది ఇక్కడ ప్రాంతీయ నృత్యం. ఇది సొంపి అనే గ్రామంలో పుట్టింది. వీళ్ళు ప్రత్యేకమైనటువంటి పండగల సందర్భంగా ఈ నృత్యాన్ని చేస్తూ ఉంటారు. ధింస అంటే అర్థం గెంతడం, పాదాలని చాలా వేగంగా కదపడం. అలాగే ఈ నృత్యం చేసేటప్పుడు అందరినీ కూడా లీడ్ చేసేటటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, అతన్ని నాటకారి అంటారు. అలాగే వీళ్ళు తుడుము అనేటటువంటి సంగీత వాయిద్యాన్ని ఉపయోగిస్తారు. ఈ నాటకారి అనేటటువంటి వాడు ఒక చేతిలో నెమలి పింఛాన్ని, మరో చేతిలో వేణువుని పట్టుకొని నాట్యం చేస్తూ అందరూ కూడా గోళాకారంగా ఒక మానవ హారంలాగా తయారయ్యి గ్రూప్గా ఈ డ్యాన్స్ని చేస్తూ ఉంటారు. అందరూ కూడా నాటకారినే అనుసరిస్తూ ఉంటారు. వీళ్ళు కొర్రకొట్ట, ఇటుకల పండుగ, మోదకొండమ్మ పండుగ, నంది పండుగ, వింటింగ్ త్యోహార్ అనేటటువంటి పండుగలు జరుపుకుంటారు. ఇది మనం చూసినట్లయితే ముఖ్యంగా ఆదివాసీ నృత్య ధింస అనేటటువంటి పాఠం. సరేనా? తర్వాత క్లాస్లో మనం దీనికి సంబంధించినటువంటి పూర్తి నోట్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.